డిసెంబర్ 9లోపు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయిస్తామని మంత్రులు తెలిపారు. భూదాన్ భూమి బాధితుల్లో 311 మంది అర్హులకు ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇళ్ల పట్టాలు అందించారు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయాలు చేశారని మండిపడిన మంత్రులు 10 ఏళ్లలో కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ధ్వజమెత్తారు. పేదలు నిర్భయంగా ఆత్మగౌరవంతో జీవించేలా శాశ్వత హక్కులు కల్పించామని తెలిపారు. అమాయకులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించారు. అర్హులైన 311 మందికి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇంటి పట్టాలు అందించారు. సొంత స్థలం ఉన్న మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో నిజమైన పేదలు నిరాశ్రయులుగా ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రులు డిసెంబర్ 9లోపు అర్హులకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందే నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వెలుగుమట్ల బాధితులను కొన్ని ముఠాలు మోసం చేశాయన్న అమాత్యులు వారి గుట్టు రట్టు చేసేందుకే పేదల ఇళ్లు ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నారు. ఇక నుంచి ఎవరూ బెదిరించలేకుండా నిజమైన అర్హులకు పట్టాలిస్తున్నట్లు వివరించారు. పేదలు నిర్భయంగా గౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అమాయకుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయం చేశారని మండిపడిన మంత్రులు 10 ఏళ్లలో కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే దళారుల నుంచి డబ్బు వసూలు చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్భయంగా, ధైర్యంగా, ఆత్మ గౌరవంతో బతకటం కోసం ఈ రోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం గాని ఇల్లు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. 10 సంవత్సరాలు పాలించి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 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 ఒక్క ఇల్లు కూడా కట్టకుండా వదిలిపెట్టిపోయిన మీరా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించేది? మీకెక్కడ అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ దగాకోరులు బయట పెట్టాలంటే మిమ్మల్ని కూడా బయటికి పంపించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి దాపురించింది. అందుకని మిమ్మల్ని రక్షించడం కోసం, ఆ యొక్క దుర్మార్గుల్ని బయటికి పంపించడం కోసం మొత్తాన్ని ఖాళీ చేసి మీ నిరుపేదలైనటువంటి నిరుపేదలకి ఆ భూదాన భూములు దక్కాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇంటితోటి పాటు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేటట్టుగా ఒక మోడల్ స్కూల్ కూడా మీ భూదాన భూముల్లోనే నిర్మాణం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవాక్కులు చవాకులు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇల్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగిన నాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? ప్రకటనకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడని ప్రభుత్వం వచ్చేది? ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై వెలుగుమట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. పట్టాలతో పాటు మౌలిక వస్తువులు కల్పిస్తామన్న సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాల్లో, నరకం అంటే అక్కడే ఉంటది అనిపించింది. మాకు 8 సంవత్సరాలు వచ్చిందో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటాను. చాలా వరకు నీళ్లు, కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చేయడం, మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. పేదలు అని ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ, సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తున్నందుకు, ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు మేము కొన్ని లక్షల రూపాయలు పెట్టుకున్నాను సార్. నేను పార్టీ ఫండ్ అని, కరెంట్ అని, పోల్స్ అని అన్నిటి కలిపి ఒక 50,000 వరకు మా దగ్గర తీసుకున్నారు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను కొనుక్కున్న తర్వాత నేను కట్టను, నాకు అంత స్తోమత లేదు, మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరిగింది, నేను కట్టుకోనని నేను చెప్పాను. లేదు నువ్వు
కట్టుకుంటేనే నీకు భూమి ఉంటుంది, నీకు పట్టాలు వస్తాయని మమ్మల్ని బెదిరించారు సార్. నేను అక్కడ ఇక్కడ తీసుకొచ్చి మా ఆయన్ని చూసుకుంటూ 2 పిల్లల్ని చూసుకుంటూ కష్టపడుతూ నేను ఇల్లు కట్టాను సార్. మా కష్టాన్ని గుర్తించి మా పేదరికాన్ని గుర్తించి మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ర్యాండమైజేషన్ పద్ధతిలో పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు. 21 మంది వ్యక్తులు సంఘంగా ఏర్పడి భూదాన్ భూములు విక్రయించారని ఖమ్మం సిపి తెలిపారు. ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారని తెలిపారు. నిందితులు మొత్తం 3 కోట్ల వరకు వసూలు చేశారన్న సిపి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.